హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏపీఎస్సి మేడీజీ ఛానల్. ఈ వీడియోలో మనం గ్రామ్ వార్డ్ సచివాలయం ఎగ్జామ్ సెప్టెంబర్ 1 2019లో జరిగిన ఎగ్జామ్లో పార్ట్ బి క్వశ్చన్స్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ వీడియో రేపొద్దున్న జూలై ఆగస్టులో గ్రామ్ వార్డ్ సచివాలయం ఎగ్జామ్స్ అయ్యే వాళ్ళకి ఎంతగానో ఇటు ఉపయోగపడుతుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ అండి. ఇందులో 76వ బిట్ చూద్దాము. పార్ట్ బిలో ఫస్ట్ బిట్ ఇది 76వ బిట్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పేర్స్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్. ఇక్కడ వాడు ఆప్షన్ 1 ఏమి ఇచ్చాడు, ఆ కాలచక్ర. ఆ కాలచక్ర అనేది దేనికి సంబంధించిందండి? కాలచక్ర అనేది ఇట్ ఈజ్ కంప్లీట్లీ బుద్ధిస్ట్ బుక్ అండి. సో అంటే ఈ ఆప్షన్ రాంగ్. అలాగే ఇప్పుడు ఆముక్తమాల్యత. సో ఇది అందరికీ వచ్చింది. ఆముక్తమాల్యతని రచించింది ఎవరంటే శ్రీకృష్ణదేవరాయలు. ఇక్కడ వాడు ఏమిచ్చాడు, ఇప్పుడు బుద్ధిస్ట్ కోర్స్ అని ఇచ్చాడు. ఇది కూడా తప్పే. ఇంకోటి ఏమంటే వర్ధనరాయ అలాక ఉద్దండరాయ. ఇప్పుడు ఇది కరెక్టే. ఉద్దండరాయనిపాలెం మన గుంటూరులో ఉంటుందండి. ఉద్దండరాయనిపాలెం ఇది అందరికీ తెలుసు. అలాగే ఆ రుద్రాంబ, ఆ డివోటీ ఆఫ్ శివ, ఇది కూడా కరెక్టే. అంటే మనకి ఏ తప్పు, బి తప్పు, సిడి మాత్రమే రైట్. సిడి మాత్రమే రైట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అండి. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. కనిగంట హనుమంతు వాజ్ a leader of serious incident occurred near the village మించిలపాడు. ఆప్షన్ బి వచ్చి ది రాయలసీమ మహాసభ వాజ్ ఫార్మ్డ్ ఇన్ 1934. ఆప్షన్ సి వచ్చి ఆ రాయలసీమ మహాసభ డిమాండెడ్ ఫర్ క్రియేషన్ ఆఫ్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ. ఇందులో మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తాయంటే 1921లో మనకి సహాయ నిరాకరణ ఉద్యమం జరిగిందండి, నాన్ కోఆపరేషన్ మూమెంట్. అందులో మన గుంటూరు దగ్గర ఉన్న ఆ మించులపాడులో కన్నుగంటి హనుమంత్ గారు చనిపోతారు. ఇది ఒక సీరియస్ ఇన్సిడెంట్. మన ఆంధ్రప్రదేశ్ మోడర్న్ హిస్టరీలో చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్సిడెంట్. సో ఇది కరెక్టే. ఈ ఉద్యమము మీకు ఎందుకు జరిగిందంటే సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా ఈ ఉద్యమం జరిగింది. అలాగే రాయలసీమ మహాసభ ఫార్మ్డ్ ఇన్ 1934, ఇది కూడా కరెక్టే. అలాగే ఇంకో స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు ఇక్కడ, ది రాయలసీమ మహాసభ డిమాండెడ్ ఫర్ క్రియేషన్ ఆఫ్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ కర్నూలు. ఇది కంప్లీట్గా రాంగ్ అండి. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ అనేది అసలు కర్నూలులోనే ఉండదు. ఈ చిన్న పాయింట్ మీకు తెలిసినా కూడా మీరు సింపుల్గా ఎలిమినేట్ చేయొచ్చండి. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఎక్కడ ఉంటుంది? తిరుపతిలో ఉంటుంది. ఎస్వి యూనివర్సిటీ అంటారు. అలాగే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ క్రియేట్ చేయాలని అడిగింది రాయలసీమ మహాసభ కాదు, శ్రీబాగ్ వడంబడిక. శ్రీబాగ్ వడంబడిక ఎప్పుడు జరిగింది? 1937. సో ఈ 2 పాయింట్స్లో మీరు ఏ ఒక్క పాయింట్ తెలిసినా కూడా ఈ స్టేట్మెంట్ కంప్లీట్గా రాంగ్ అని చెప్పేసి మీరు అజమ్ చెయ్యొచ్చు. అంటే ఏ బి మాత్రమే కరెక్ట్. ఓకే, ఆ నెక్స్ట్ క్వశ్చన్ అండి. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆన్ 101st అమెండ్మెంట్ అండి. 101 రాజ్యాంగ సవరణ ఒకటి జరిగింది ఆ జిఎస్టీ గురించి. ఆ 101 అమెండ్మెంట్ అందరికీ మనకు బాగా తెలిసిన అమెండ్మెంటే అండి. ఇందులో ఫస్ట్ పాయింట్ ది యాక్ట్ ఇంట్రడ్యూస్డ్ జిఎస్టీ, కరెక్టే. ది యాక్ట్ amended 6th and 7th schedules of the Indian Constitution, ఇది కూడా కరెక్టే. ది యాక్ట్ ఎంపవర్డ్ కర్ణాటక గవర్నర్ టు టేక్ స్టెప్స్ ఫర్ డెవలపింగ్ హైదరాబాద్ కర్ణాటక రీజన్, ఇది కరెక్టే. కానీ ఇది ఎన్నో సవరణ? 98వ సవరణ. ఇది 98వ రాజ్యాంగ సవరణ. ఇంకో పాయింట్ ఏంటంటే ది యాక్ట్ ప్రొవైడెడ్ ఫర్ కాంపోజిషన్ ఫంక్షన్ ఆఫ్ ఎన్జేఏసీ అంటాం, నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్, 99వ సవరణ. అఫ్కోర్స్ ఇప్పుడు ఎన్జేఏసీ అనేది లేదండి. ఆ సుప్రీంకోర్టు ఎన్జేఏసీ రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి రాజ్యాంగ సవరణనే కొట్టేసింది. సో ది ఎన్జేఏసీ ఈజ్ నో మోర్. ఆ యొక్క 99వ సవరణ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఇందులో మనకి ఏ కరెక్టో, బి కరెక్టో, సిడి రాంగ్ అండి. అంటే ఆప్షన్ మనకి ఏమవుతుంది? 2, బోత్ ఏ అండ్ బి ఆర్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ అండి. ఇక్కడ ఐడెంటిఫై ది పర్సన్ హూ యాక్టెడ్ యాజ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అండ్ ఆ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఫర్ డిఫరెంట్ పీరియడ్స్. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఇండియన్ పాలిటీలో. చాలా
ఆ మంచి బిట్టుకొండ కూడా చెప్పచ్చు. అతను ఎవరంటే మహమ్మద్ హిదాయతుల్లా. ఈ బిట్ ఒక్క నిమిషం మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీకు ఏమవుద్దంటే 1966లో ఆ డాక్టర్ మహమ్మద్ హిదాయతుల్లా గారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా నుండి ఆ టెంపరీ ప్రెసిడెంట్ కింద అపాయింట్ అవుతారండి. తాత్కాలిక రాష్ట్రపతి అవుతారు. అయిన ఆ తర్వాత అతను ఒక 86 months పనిచేస్తారంటే ఆ తర్వాత ఏంటంటే కొత్త ప్రెసిడెంట్ని మనం ఎన్నుకోవడం జరుగుతుందండి. వివి గిరి కొత్త ప్రెసిడెంట్ అవుతాడు. అప్పుడు చనిపోయిన ప్రెసిడెంట్ ఎవరంటే డాక్టర్ జాకిర్ హుస్సేన్ గారు చనిపోతారండి. జాకిర్ హుస్సేన్ గారు మనకి చనిపోయినప్పుడు హిదాయతుల్లా గారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వెళ్ళి రాష్ట్రపతి కుర్చీలో కూర్చుంటాడు. ఆ కూర్చున్నాక ఏమవుద్దంటే ఆ తర్వాత కొత్త ప్రెసిడెంట్ని ఎన్నుకుంటారో ఇప్పుడు వివి గిరి గారు ప్రెసిడెంట్ అవుతారో. అయిన తర్వాత ఇతను మళ్ళీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కింద ఇతని యొక్క కుర్చీలోకి ఇతను వచ్చేస్తాడు. ఇతను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కింద రిటైర్ అయిపోయాక మళ్ళీ ఏం చేస్తాడంటే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కంటెస్ట్ చేస్తాడండి. మధ్యప్రదేశ్ నుండి అప్పుడు కంటెస్ట్ చేసి ఇతను ఇప్పుడు ఉపరాష్ట్రపతి కింద కూడా నెగ్గి 5 years ఉపరాష్ట్రపతి కింద కూడా పనిచేశాడు. అంటే ఎప్పుడైనా మీకు మహమ్మద్ హిదాయతుల్లా పేరు వినగానే మీకు గుర్తు రావాల్సింది ఏంటంటే ఇతను ఒక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్లస్ ఏంటంటే టెంపరీ ఆ ప్రెసిడెంట్ కింద పనిచేశారు. అలాగే ఫుల్ టర్మ్ వైస్ ప్రెసిడెంట్ కింద కూడా పనిచేశారని సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా ఇంపార్టెంట్ ఆ బిట్ అండి. హీఈస్ ఫ్రమ్ మధ్యప్రదేశ్. ఓకే, నెక్స్ట్ విచ్ ఆఫ్ దీస్ టు హ్యావ్ ఏ కామన్ హైకోర్టు మనకు ఉన్నవి ఏంటంటే ఆ తమిళనాడు, పాండిచేరి. అది అలాగే హైకోర్టు ఎక్కడ ఉంటుందంటే చెన్నైలో ఉంటుంది. చెన్నై హైకోర్టు అని చెప్పేసి అనకూడదు, మనం ఏమనాలండి మద్రాస్ హైకోర్టు అండి 1861. ఓకే, నెక్స్ట్ కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. అంటే ఆ ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, సావరెన్ గోల్డ్ బాండ్ స్కీమ్స్, కిసాన్ వికాస్ పత్ర కేవీపీ అని కూడా అంటామండి. ఇక్కడ వాడు ఏమన్నాడండి జన సంరక్షణ స్కీమ్స్ ఇక్కడ ఏమిటని అడిగాడండి. అది ఏబి మాత్రమే, సావరెన్ గోల్డ్ బాండ్ స్కీమ్స్ అనేది కాదు. అలాగే ఆ కిసాన్ వికాస్ పత్ర అనేది కేవలం ఇదేంటంటే అగ్రికల్చర్ సెక్టార్కి మాత్రమే, రైతులకి ఆ రుణాలు ఇస్తూ ఉంటారు. సో సిడి రాంగ్ అండి, ఏబి మాత్రమే కరెక్ట్. ఓకే, నెక్స్ట్ ది చైర్మన్ ఆఫ్ నేషనల్ క్రెడిట్ కౌన్సిల్ స్టడీ గ్రూప్ వాజ్. ఇది కూడా అందరికీ వచ్చే ఉంటుంది అనుకుంటున్నానండి, ప్రొఫెసర్ డిఆర్ గడ్కరీ. అలాగే ఇక్కడ 83వ బిట్ అండి. ఏపీఎస్ఎస్ఐడిసి, ఏపీఎస్ఎఫ్సి, ఏపీఐఐసి హెల్ప్స్ టు ప్రమోట్ ది డెవలప్మెంట్ ఆఫ్ దీస్ ఇండస్ట్రీస్. ఏపీఎస్ఎస్ఐడిసి అంటే ఆంధ్రప్రదేశ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కౌన్సిల్. ఏపీఎస్ఎఫ్సి అంటే ఆంధ్రప్రదేశ్ స్మాల్ ఫైనాన్షియల్ కార్పొరేషన్. ఏపీఐఐసి అంటే ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్. ఇప్పుడు ఏపీఐఐసి మనకి ఎండి కింద ఎవరున్నారు, రోజా, నగర ఎమ్మెల్యే రోజా గారు ఏపీఐఐసి ఎండి కింద కూడా ఉన్నారండి, ఆంధ్రప్రదేశ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇండస్ట్రియల్ కోఆపరేషన్. సో దీనికి మీకు ఆన్సర్ ఏమవుతుందండి, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అవుతుందండి. చిన్న తరహా పరిశ్రమలు అనేది దీనికి కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఆ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఇది 84th క్వశ్చను. మీకు ఇందులో ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే వీడు ఏమడిగాడంటే 2011లో మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన జనాభా లెక్కలు అడిగాడండి. అందులో మీకు ఆప్షన్ 1 కరెక్టే అండి, ఇది అక్కడ హైయెస్ట్ రేట్ ఉంది. ఆప్షన్ బి కూడా కరెక్టే. అనంతపూర్ జిల్లా మనకు అతిపెద్ద జిల్లా. సో ఇది అందరికీ తెలుసు, మనకు ఉమ్మడి రాష్ట్రంలో కూడా అతిపెద్ద జిల్లా అనంతపూర్ అండి. ఇండియాలోనే రెండో అతిపెద్ద ఆ జిల్లా ఏంటంటే అనంతపూర్ జిల్లా, మనకి ఇండియాలోనే రెండో అతిపెద్ద జిల్లా. అలాగే ఇక్కడ ఏమన్నాడండి, సెక్స్ రేషియో డిక్లైన్ అవుతుంది అన్నాడండి. సెక్స్ రేషియో పెరిగింది. సో
డిక్లైన్ అవ్వాలి అంటే తప్పు. అలాగే ఫెర్టిలిటీ రేటు ఏమన్నాడు, ఇంక్రీజ్ అవుతుంది అన్నాడండి. ఇప్పుడు ఇంక్రీజ్ అవుతుంది, ఇది డిక్రీజ్ అయింది. సో మీకు ఇది కూడా తప్పు, అంటే ఏ బి మాత్రమే కరెక్ట్. అలాగే ది ఆథర్ ఆఫ్ సోషల్ కాంట్రాక్ట్ అంటే సోషాలజీ చదువుకున్న వాళ్ళకి, బిఎడ్ చేసిన వాళ్ళకి ఈ బిట్ బాగా పరిచయం ఉంటుందండి. సో అతను ఎవరంటే రూసోస్ ఆ సోషల్ కాంట్రాక్ట్ రాస్తారు. అలాగే మ్యాక్ ఐవర్ సొసైటీ ఈజ్ ఎ వెబ్ ఆఫ్ ది ఫాలోయింగ్. సొసైటీ అనేది దేని యొక్క ఆ సమూహం అని చెప్పేసి వాడు అడుగుతున్నాడండి. అదేంటంటే సోషల్ రిలేషన్షిప్స్, సామాజిక సంబంధాలు, సోషల్ రిలేషన్షిప్స్ అండి. సో ఇది కూడా కంప్లీట్గా ఆ సోషాలజీ బిట్. ఓకే, నెక్స్ట్ 87th బిట్ అండి. ది స్కీమ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 2010-11 బై ది యూనియన్ గవర్నమెంట్ ఫర్ రెండరింగ్ సర్వీసెస్ టు ఎయిడ్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ 11 to 18 years గర్ల్స్. అదేంటంటే దీన్నే మనకు ఒక ఫేమస్ స్కీమ్ అంటామండి, సబలా స్కీమ్ ఫర్ అడోల్సెంట్ గర్ల్స్ అండి, సబలా ఈ స్కీమ్. సో ఇది అందరికీ మీకు ఐడియా ఉన్నదనుకుంటున్నానండి నేను. అలాగే ది సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ వీట్ ఇన్ ఇండియా అండి, సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఇన్ ది వరల్డ్. అది మీకు ఎవరు అంటే ఇండియా అండి. ఇండియా ఈజ్ ది సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ది వీట్. అండ్ 9th క్వశ్చన్ అండి, 2 rivers ఫ్లోయింగ్ ఇన్ విశాఖపట్నం డిస్టిక్. ఇది విశాఖపట్నం ఆ జిల్లా, తూర్పుగోదావరి, విజయనగరంలో ఉన్న వాళ్ళంతా చాలా ఈజీగా ఆన్సర్ చేయగలరని చెప్పేసి నేను అనుకుంటున్నానండి. అదే ఏంటంటే శారదా నది, నెక్స్ట్ ఏంటంటే తాండవ నది. అలాగే అక్కడ తాండవ షుగర్స్ కూడా ఉంటుందండి, చాలామందికి తెలుసు. అండ్ ఇప్పుడు ఈస్ట్ గోదావరికి ఆ విశాఖపట్నానికి బార్డర్ మీకు ఏంటంటే తాండవ రివర్ అండి, తుని దగ్గర ఉంటుంది. ఓకే, నెక్స్ట్ అండి ఆ తమిళేరు, పైనేరు ఇవన్నీ ఎక్కడ ఉంటాయండి, విజయవాడ దగ్గర ఉంటాయండి. సో మీకు ఇది కాదు, ఆప్షన్ 2 కాదు, 3 కాదు, 4 కాదు. సో ఆప్షన్ 1 శారదా అండ్ తాండవ నది. ఓకే, నెక్స్ట్ అండి ఆ సుపీరియర్ క్వాలిటీ ఆ లైమ్ స్టోన్ అంటే సున్నప్రాయ అండి. సున్నప్రాయ మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఎక్కడ దొరుకుతుంది అని చెప్పేసి మనకు అడుగుతున్నారంటే రాయలసీమలో ఉన్న వాళ్ళు అందరూ కూడా ఈ బిట్టు మీరు చాలా ఈజీగా ఆన్సర్ చేయగలరు. అదేంటంటే జమ్మల మడుగు మరియు ఆ మైదుకూరు అండి. సో మనకి ఇందులో ఏంటంటే సుపీరియర్ క్వాలిటీ లైమ్ స్టోన్ అనేది దొరుకుతుంది. ఓకే, నెక్స్ట్ అండి ఏపీ రీఆర్గనైజేషన్ బిట్ ఇది. ది ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 వాజ్ పబ్లిష్డ్ ఇన్ గెజిట్ ఆఫ్ ఇండియాలో ఎప్పుడు పబ్లిష్ అయిందంటే మార్చి 1, 2014లో పబ్లిష్ అయిందని. ఓకే, నెక్స్ట్ అండి ఇప్పుడు ఇది కూడా 92 బిట్ కూడా మనకి రీఆర్గనైజేషన్ ఆ చట్టానికి సంబంధించింది. ఈ బిట్లో వాడు ఏమడిగాడండి, రాయల్టీస్ పేబుల్ ఆన్ ది డొమెస్టిక్ ఆన్ షోర్ ప్రొడక్షన్ ఆఫ్ ఆయిల్ అండ్ గ్యాస్ షెల్ ఎక్యూ టు ది స్టేట్ ఇన్ విచ్ ప్లేసెస్ సట్ యాజ్ ప్రొడక్షన్ టేక్స్ ప్లేస్. ఇది ఎన్నో షెడ్యూల్లో అని అడిగాడండి. అది ఎన్నో షెడ్యూల్ అంటే 12వ షెడ్యూల్లో చెప్పారండి, 12th షెడ్యూల్. ఓకేనా, నెక్స్ట్ బిట్ అండి a public sector undertaking of government of Andhra Pradesh established in the year 1956 with a single mission which is a social economic upliftment of tribals. ట్రైబల్స్ అంటే ఎవరంటే గిరిజనుల యొక్క డెవలప్మెంట్ కోసం 1956లో ఒక సంస్థను పెట్టారు. ఇది ఆ ట్రైబల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళందరికీ కూడా పరిచయం ఉన్న సంస్థ. అది జీసీసీ అంటామండి, ది గిరిజన ఆ కోఆపరేటివ్ కార్పొరేషన్, జీసీసీ అని పిలుస్తారండి, జీసీసీ. ఓకే, నెక్స్ట్ అండి ఆ 13 స్టేట్ గవర్నమెంట్స్ విచ్ ఇంక్లూడెడ్ ఆంధ్రప్రదేశ్ హ్యావ్ సెటప్ స్టాచ్యుటరీ కమిషన్ ఫర్ మైనారిటీస్ కోసము, వెనుకబడిన వాళ్ళ కోసము ఒక కమిషన్ని పెట్టాలని చెప్పేసి ఇటీవలే డిసైడ్ అయ్యారండి. ఇటీవలంటే ఆ యొక్క ఎగ్జామ్ టైంలో 2019. ఓకే, నెక్స్ట్ అండి ఆ 95వ బిట్ అవుట్ ఆఫ్ 21 లాస్ట్ స్టేట్స్ ఇన్ ఇండియా ఇన్ ది ఓవరాల్ హెల్త్ డెవలప్మెంట్లో మన ఆంధ్రప్రదేశ్ ఆ ర్యాంక్ ఎంత అని అడిగారు. ఇది క్లియర్
ప్యూర్ కరెంట్ అఫైర్స్ బిట్ అండి, అది 8th ర్యాంకు. ఇది ఎవ్రీ ఇయర్ మారిపోతూ ఉంటుంది. సో ఇదేమీ పెద్ద పట్టించుకోకర్లేదు. ఇప్పుడు ఇయర్ ఎంత ఉందో మీరు చెక్ చేసుకుంటే సరిపోద్దండి. ఓకే, నెక్స్ట్ అండి ఇది ఎకానమీ బిట్టు. సో ఇందులో వచ్చి మీకు ఏ ఒకటే కరెక్ట్ అండి, బి రాంగ్. సో మీకు ఆన్సర్ వచ్చి మీకు ఓన్లీ ఏ. ఓకే, అండ్ నెక్స్ట్ అండి ఆ సెల్ఫ్ గ్రూప్ a member need to show commitment by attending regular meetings in the quality of ఏంటంటే బ్యాంక్ లోన్స్. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అండి, SHGలు అంటే మనకి మీకు సింపుల్గా చెప్తున్నాను ఏంటంటే డ్వాక్రా గ్రూప్స్ అని పిలుస్తామండి మన ఆంధ్రప్రదేశ్లో. వాటినే SHG అంటారు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. ఓకే, నెక్స్ట్ అండి శ్రీనిధి క్రెడిట్ కోఆపరేషన్ ఫెడరేషన్ లిమిటెడ్ ఈజ్ ప్రమోటెడ్ టు శ్రీనిధి బ్యాంక్లో గేట్ ఎందుకు ఉంటాయన్న SHGల గురించి ఉంటాయి, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. మన ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి శ్రీనిధి బ్యాంక్ ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారో చెప్పగలరండి ఎవరన్నా? అది మనకు పశ్చిమ గోదావరి జిల్లాలోని పోళ్ళ గ్రామంలో సో మీకు ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి, పోళ్ళ, పశ్చిమ గోదావరి. ఓకే, నెక్స్ట్ 99వ బిట్ అండి. ఈ బిట్లో మనకి ఇది కరెక్టే, అలాగే MG కరెక్టే. IKP పథకం అనండి, ఇంద్రక్రాంతి పథకం అన్నా, సెర్పన్న, వెలుగు అన్న ఒకటే, వెలుగు అన్న, సెర్పన్న, IKP పథకం అన్నా కూడా ఒకటే. సో ఇది మీకు కంప్లీట్గా రాంగ్ ఆన్సర్ అండి. అలాగే డే సెంటర్స్ అన్నాడండి, న్యూట్రిషన్ సెంటర్స్, ఇది కూడా రాంగ్ అండి. ఫార్మేషన్ ఆఫ్ SHGలకి ఏంటంటే ఇది ఆన్సర్, ఇక్కడ వీడు ఇంటర్చేంజ్ చేసి ఇచ్చాడండి. ఇది ఇక్కడ ఇప్పుడు ఇది ఎక్కడ ఉంటే ABCD కూడా కరెక్టే, వీడు రివర్స్లో ఇవ్వడం వల్ల ఇది రాంగ్, అంటే AB మాత్రమే కరెక్ట్. అండ్ నెక్స్ట్ అండి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పేర్స్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అని అడిగాడండి. కరెక్ట్లీ చంద్రగుప్తుని ఏమంటారు, ప్రియదర్శి అంటారా? అనరు. ప్రియదర్శి అంటే ఎవరో అశోకుడు. అశోకుడిని ఏమంటారండి, దేవనామ ప్రియ అంటారు. ఇంకొక బిరుదు ఏమిటి, ప్రియదర్శి. అలాగే కనిష్కుణ్ణి దేవపుత్ర అంటారు, కరెక్టే. అలాగే కుజులో అక్కడప్సిస్ అండి. సో మీకు ఇది కూడా కరెక్టే అండి, రాజాది రాజా. అలాగే ఇక్కడ ఏమన్నారండి, ఆ కల్పసూత్ర ఈజ్ ఏ బుద్ధిస్ట్ టెస్ట్ అన్నారు, రాంగ్ అండి, జైన్ గ్రంథం అండి. ఇట్ ఈజ్ ఏ జైన్ బుక్. సో మీకు ఇది కూడా రాంగ్, అంటే ABC మాత్రమే కరెక్ట్. ఓకే, నెక్స్ట్ అండి సొంటి రామ్మూర్తి వాజ్ ద ఫస్ట్ ఇండియన్ ICS ఆఫీసర్ టు హోల్డ్ ది పోస్ట్ ఆఫ్ చీఫ్ సెక్రటరీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ మద్రాస్ ప్రెసిడెన్సీ. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ అండి, గ్రూప్ 2 ఎగ్జామ్లో కూడా అడిగాడు, అండ్ మీకు ఎక్కడ కూడా మీకు అడగడం జరిగిందండి. హీ ఈజ్ ఫ్రమ్ విశాఖపట్నం డిస్టిక్ అండి. సొంటి రామ్మూర్తి గారు విశాఖపట్నం డిస్టిక్. ఇతను వెస్ట్ గోదావరి కలెక్టర్ కింద కూడా పనిచేశారు. పోలవరం ప్రాజెక్ట్లో ఇతను ఒక చాలా కీ రోల్ అండి, చాలా ఇంపార్టెంట్ గిట్టు, బాగా గుర్తుపెట్టుకోండి. సొంటి రామ్మూర్తి అనగానే మీకు గుర్తు రావాల్సింది పోలవరం ప్రాజెక్ట్. అండ్ నెక్స్ట్ అండి 4th నెహ్రూ లిటరసీ అవార్డు ఇన్ 1971. ఇది మీకు ఎవరికి వచ్చిందంటే దుర్గాబాయ్ దేశ్ముఖ్కి వచ్చిందండి, దుర్గాబాయ్ దేశ్ముఖ్. అండ్ నెక్స్ట్ అండి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కెన్ బి రిమూవ్డ్. సో ఇది మీ అందరికీ తెలుసా, అదేంటంటే అభిశంసన తీర్మానం అండి, ఇంపీచ్మెంట్ ప్రాసెస్. ఇది అమెరికా నుండి గ్రహించామండి. 61వ ఆర్టికల్లో మీకు ఇంపీచ్మెంట్ ప్రాసెస్ గురించి చెప్తుంది. అలాగే నెక్స్ట్ బిట్ అండి శ్రీకృష్ణ కమిషన్ అండి. ఇది అందరికీ మనందరికీ బాగా తెలిసిన కమిషను. ఇది ఏం చేసిందంటే ఫైనల్ రిపోర్ట్లో ఏమి ఇచ్చిందంటే మీకు యథాస్థిత స్థితి అండి, అంటే ఆంధ్రప్రదేశ్ని తెలంగాణ డివైడ్ చేయొద్దు, యథాతథంగా ఉంచండి, స్టేటస్ క్యూ మెయింటైన్ చేయండి అని చెప్పింది. ఆప్షన్ 1 కరెక్ట్ అండి. ఓకే, నెక్స్ట్ అండి 105 బిట్ కన్సిడర్ ది నేచర్ అండ్ టెన్యూర్ ఆఫ్ లోక్సభ యొక్క ఆ కాల పరిమితుల గురించి బిట్ ఇచ్చాడండి. అదేంటంటే ఆప్షన్ 1 కరెక్టే, 2 కరెక్టే. ఆప్షన్ 3 చూడండి, ఫస్ట్ లోక్సభ వాజ్ అబ్రాట్లీ డిజాల్వ్డ్ అంటే అర్ధాంతరంగా రద్దు అయింది అన్నాడండి. కాదు, ఇది కంప్లీట్గా 5 years కూడా పనిచేసింది, అందుకే ఇది ఆప్షన్ రాంగ్.
ఆ 16th లోక్సభ కంప్లీటెడ్ ఫుల్ టెన్యూర్. ఇది అందరికీ తెలుసు అండి. 16th లోక్సభ అంటే ఎప్పుడు నుండి ఎప్పుడు దాకా 2014 నుండి 2019 దాకా. సో ఇప్పుడు ఇది అందరికీ ఐడియా ఉంది. ఓకే, అంటే ఇది కూడా కరెక్టే. అంటే ఏబిడిఆర్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ అండి, ఆ ఓటింగ్ ఏజ్ వాజ్ రెడ్యూస్డ్ టు 18 years ఇన్ ది ఇండియా త్రూ ది ఆ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అండి. రాజ్యాంగ సవరణ మీకు ఎంత అని అడుగుతున్నాడు. ఇది ఒక ఫేమస్ బిట్ అండి. ఎస్ఏ కానిస్టేబుల్ లాంటి ఎగ్జామ్స్లో అయితే అనేక సార్లు ఇచ్చిన బిట్టు. ఇది ఏంటంటే మీకు ఆన్సర్ వచ్చి 61వ రాజ్యాంగ సవరణ 1989లో. అప్పుడు పిఎం ఎవరంటే రాజీవ్ గాంధీ. అది కూడా బాగా గుర్తుపెట్టుకోండి. ఓటు వయసును తగ్గించిన ప్రధాని ఎవరని అడిగితే మీ టిక్ పెట్టవలసిన ఆన్సర్ వచ్చి రాజీవ్ గాంధీ. అలాగే 18 ఏళ్ళు అందరికీ కూడా ఆ రైట్ టు ఓట్ ఇచ్చిన మొట్టమొదటి స్టేట్ ఏంటంటే మనదే, ఆంధ్రప్రదేశ్. ఓకే, నెక్స్ట్ అండి, ది చైర్మన్ ఆఫ్ అగ్రికల్చర్ క్రెడిట్ రివ్యూ కమిటీ. ఇది కూడా మీ అందరికీ వచ్చి అనుకుంటున్నాను. ఏఎం ఖుస్రో. నెక్స్ట్ అండి, ఆ ఉదయ్ స్కీము. ఇక్కడ వాడేవాడిగాడు రాంగ్లీ అన్నాడు, రైటే. అలాగే పెహల్ రైటు. సిఏసిపి ఎప్పుడండి? 1985. అలాగే నేషనల్ పాలసీ ఫర్ ఫార్మర్స్ ఎప్పుడు? 2007. ఇది ఇక్కడ ఇవ్వాలి, ఇది ఇక్కడ ఇవ్వాలి. దీడు రివర్స్లో ఇచ్చాడు. సో ఇది రాంగ్, అంటే ఏబి మాత్రమే రైట్. ఈ బిట్ చూద్దామండి. ఆ 109 బిట్టు. ఇందులో ఇది ఆ రాంగ్ స్టేట్మెంట్ అండి. ఇది రైటు. అలాగే ఇది కూడా రాంగ్ అండి. అంటే మీకు ఆప్షన్స్ ఏమేం కరెక్ట్? బీసీ మాత్రమే కరెక్ట్. నెక్స్ట్, ది ఆరిజిన్ ఆఫ్ క్యాస్ట్ సిస్టమ్ ఈజ్ ఫస్ట్ మెన్షన్డ్ ఇన్ ది. ఇది ఎక్కడంటే ఇండో ఆరియన్స్ అండి. మొట్టమొదటిసారిగా కులము అనేది మీకు ఎక్కడ ప్రస్తావించబడిందంటే ఇండో ఆరియన్. ఇది కంప్లీట్ ఆ సోషాలజీ బిట్ అండి. అలాగే నెక్స్ట్, థియరీ రిలేటింగ్ టు నేచర్ ఆఫ్ ది సొసైటీ. అదేంటంటే ఐడియలిస్టిక్ సిద్ధాంతం అంటామండి, ఆదర్శవాద సిద్ధాంతము అంటాము. ఓకే, నెక్స్ట్ అండి, 2 prominent persons అసోసియేటెడ్ విత్ ది చిప్కో మూమెంట్ అనేది అందరికీ తెలుసండి. స్కూల్ టెక్స్ట్ బుక్స్లో కూడా ఉంటుంది. ఇది వాళ్ళు ఎవరంటే సుందర్లాల్ బహుగుణ అండ్ చాండీ ప్రసాద్ భట్. అలాగే మరి అప్కో మూమెంట్ అని అడిగితే, అప్కో మూమెంట్ అంటే మీకు గుర్తు రావాల్సింది కర్ణాటక. సేమ్ ఇదే మూమెంట్. చిప్కో అయితే ఉత్తరప్రదేశ్, అప్కో అయితే కర్ణాటక. అండ్ నెక్స్ట్ బిట్ అండి, ఆ స్టడీ ఆన్ డెవలప్మెంట్ ఆఫ్ పాపులేషన్ జియోగ్రఫీ ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ది ఫాలోయింగ్ యూనివర్సిటీ. అదేంటంటే పంజాబ్ యూనివర్సిటీ, చండీగఢ్. అండ్ ఆ నెక్స్ట్ బిట్ అండి, ఆ షిఫ్టింగ్ కల్చర్ ఇన్ నార్త్ ఈస్ట్ ఇండియా. ఆ రీజన్స్ ఏమంటారు? జూహం అంటాం. ఇది అందరికీ వచ్చిన బిట్టే. అదే మన ఆంధ్రప్రదేశ్లో ఏమంటారు? పోడు వ్యవసాయము అంటారు. ఓకే, నెక్స్ట్ బిట్ అండి, ది 2 రెస్పెక్టివ్ నేమ్స్ ఆఫ్ ఘాట్స్ ఇన్ నార్త్ అండ్ సౌత్ డైరెక్షన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో తూర్పు కనుమలు ఉంటాయండి. వీటికి గల పేర్లు ఏంటని అడిగారు. అదేంటంటే ఈస్టర్న్ రేంజెస్ అండ్ కడప రేంజెస్. ఓకే, నెక్స్ట్ బిట్ అండి, ఆ లార్జెస్ట్ అండ్ స్మాలెస్ట్ ఆ పాపులర్ స్టేట్స్. ఈ బిట్ అందరికీ వచ్చు అనుకుంటున్నానంటే జనాభాలో అతి పెద్ద స్టేట్ ఏది, అతి చిన్న స్టేట్ ఏది? అతి పెద్దది ఉత్తరప్రదేశ్, అతి చిన్నది సిక్కిము. ఓకే, నెక్స్ట్ అండి, మన ఇప్పుడు ఏపీ రీఆర్గనైజేషన్ చట్టం 2014 ప్రకారం ఎయిమ్స్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఇది ఎక్కడ అని చెప్పేసి అడిగారండి. ఇది ఏంటంటే ఇప్పుడు మంగళగిరిలో పెట్టబోతున్నారు. ఇప్పుడు ఇది ఎన్నో షెడ్యూల్ అని అడిగాను. 13th షెడ్యూల్. ఏ ఇన్స్టిట్యూట్ అయినా కూడా ఇది ఎన్నో షెడ్యూల్ అని అడిగితే 13వ షెడ్యూల్ అని గుర్తుపెట్టుకోవాలి. 13వ షెడ్యూల్ అనేది ఇండియా రాజ్యాంగంలో ఉన్న షెడ్యూల్ కాదండి, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ చట్టంలో ఉన్న 13వ షెడ్యూల్లో ఈ అంశం ఉంటుంది. నెక్స్ట్ బిట్ అండి, అకార్డింగ్ టు హైరార్కీ ది కమిషనర్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఎవరికి రెస్పాన్సిబుల్ అని అడిగారండి. ఎవరైనా కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, కమిషనర్ రేంజ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళంతా ఎవరికి ఆ రెస్పాన్సిబుల్ అవుతారంటే ప్రిన్సిపల్ సెక్రటరీ. ఇప్పుడు ఎవరండి ప్రిన్సిపల్ సెక్రటరీ? ఎవరు? లేడీ నీలం సహాని.
నెక్స్ట్ అండి, ఇంప్లిమెంటేషన్ ప్రోగ్రామ్స్ దట్ ఎంకరేజ్ సోషల్ ఇంటిగ్రేషన్ ఈజ్ వన్ ఆఫ్ ది స్పెసిఫిక్ ఎయిమ్స్. ఎప్పుడూ కూడా అండి ఇంప్లిమెంటేషన్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఎందుకు చేస్తాము, బ్యాక్వర్డ్ క్లాసెస్ని డెవలప్ చేయడానికే చేస్తారు, బ్యాక్వర్డ్ క్లాసెస్. ఓకే, నెక్స్ట్ అండి, వేవర్స్ అంటే ఎవరండి, చేనేత కార్మికుల గురించి ఒక ఇన్సూరెన్స్ పథకం ఉంటుంది. ఆ ఇన్సూరెన్స్ పథకాన్ని ఏమంటారు అని అదే థ్రిఫ్ట్ ఫండ్ స్కీమ్ అంటారండి, థ్రిఫ్ట్ ఫండ్ స్కీమ్. ఓకే, నెక్స్ట్, ది అసెస్మెంట్ ఆఫ్ జెండర్ డిఫరెన్షియల్ ఇంపాక్ట్ ఆన్ ది బడ్జెట్, అదే ఏమంటారు, అదేంటంటే సో జెండర్ బడ్జెటింగ్ అంటారండి. ఇదొక ఫేమస్ ఎకనామికల్ టర్ము. ఆ జెండర్ బడ్జెటింగ్ అనేది ఇండియాలో ఏమీ ఉండదు. సో ఇది కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఓకే, నెక్స్ట్, a common factor on the continuation of ఆ మెంబర్ ఎస్హెచ్జి. మీకు చెప్పాను కదండి, డ్వాక్రా సంఘాలు మీకు ఏటి ఎందుకు ఉంటాయంటే, సింపుల్గా డ్వాక్రా అనగానే మీకు గుర్తు రావాల్సిన రుణాలు అలాగే పొదుపు. అదేంటి, మేక్ రెగ్యులర్ సేవింగ్ కాంట్రిబ్యూషన్స్, ప్రతి నెల వీళ్ళు బ్యాంక్లో డబ్బులు కట్టాలి, అందుకోసమే ఆ యొక్క సభ్యులు ఉంటారు. ఓకే, నెక్స్ట్ అండి, కమ్యూనిటీ మేనేజ్డ్ సస్టైనబుల్ అగ్రికల్చర్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ సెర్ప్ అండి. సెర్ప్ అన్న వెలుగన్న ఒకటే. అదే మీకు అర్బన్ ఏరియాస్లో అయితే దీన్ని ఏమంటారంటే మెప్మా అంటారండి, మెప్మా అంటారు. రూరల్ ఏరియాస్లో సెర్ప్ అని పిలుస్తారు, సెర్ప్. ఓకే, నెక్స్ట్ అండి, ఉమెన్ ఎంపవర్మెంట్ ఇంక్లూడ్స్ ఉమెన్ పార్టిసిపేషన్ వెల్ బీయింగ్ ఫర్ విచ్ షీ నీడ్స్ టు. అదేంటంటే పార్టిసిపేట్ ఇన్ డెసిషన్ మేకింగ్. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి, ఎందుకంటే పంచాయత్ సెక్రటరీస్ ఎగ్జామ్లో కూడా సేమ్ బిట్ రిపీట్ అయింది. సేమ్ బిట్ మనకు పంచాయత్ సెక్రటరీస్ ఎగ్జామ్లో కూడా రిపీట్ అయిందండి. నెక్స్ట్, ఆ నన్నయ్య బిగన్ టు ట్రాన్స్లేట్ ది మహాభారత ఇన్ తెలుగు ఫ్రమ్ సాంస్క్రిట్ డ్యూరింగ్ ది విచ్ ఆఫ్ ది రూలర్ అని అడిగాడు. రాజరాజ నరేంద్రుడు. తూర్పు చాళుక్యులు లేక వేంగి చాళుక్యులు అంటారు, అందులో సుప్రసిద్ధ రాజు ఎవరంటే రాజరాజ నరేంద్రుడు. ఇతని యొక్క ఆస్థానంలో ఉన్న ఒక గొప్ప కవి ఎవరంటే నన్నయ్య. ఇతన్ని ఆదికవి అంటారు, శబ్దశాసనుడు అంటారు. అలాగే నన్నయ్య నందపూడి అగ్రహారం ఎవరికి ఇచ్చారన్నా కూడా రాజరాజ నరేంద్రుడు ఆ నన్నయ్యకి ఇచ్చిన అగ్రహారం పేరు ఏంటంటే నందపూడి అగ్రహారం. ఇది కూడా గ్రూప్ 2లో చాలా ఫేమస్ బిట్టు, గ్రూప్ 2లో కూడా వచ్చింది బిట్టు. ఓకే, నెక్స్ట్ అండి, అడ్మినిస్ట్రేషన్ కెనాట్ వర్క్ ఆన్ ది మ్యాన్ జస్ట్ యాజ్ వన్ వీల్ కెనాట్ డ్రైవ్ ది కార్ట్. ఇది ఎవరు చెప్పారు, కౌటిల్య. మీకు సింపుల్గా ఒకటే మీకు చెప్తున్నానండి, మీకు అడ్మినిస్ట్రేషన్ గురించి ఏ ఒక్క కొటేషన్ వచ్చి ఇది ఎవరు చెప్పారని అడిగితే ఆప్షన్స్లో కానీ మీకు కౌటిల్యుడు ఉంటే అదే టిక్ పెట్టేయండి. మీకు ఆ కౌటిల్యుడన్నా విష్ణుగుప్తుడన్నా చాణక్యుడన్నా ఒకటే. ఇతడు ఆ చంద్రగుప్త మౌర్యుడి యొక్క గురువు మరియు ప్రధానమంత్రి కూడా. నెక్స్ట్ అండి, ఇది చాలా ఇంపార్టెంట్ బిట్టు, 127th బిట్టు. సౌత్ ఇండియా లిబరేషన్ ఫెడరేషన్ వాజ్ ఇనాగ్రేటెడ్ టు సేఫ్ గార్డ్. ఇదే మనకి ఏమంటారంటే జస్టిస్ పార్టీ అంటారండి. జస్టిస్ పార్టీని ఎప్పుడు పెట్టారంటే 1917లో పెట్టారు. ఆ యొక్క పార్టీ యొక్క అసలు పేరు ఏంటంటే సౌత్ ఇండియా లిబరల్ ఫెడరేషన్ అంటారండి. ఈ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బ్రాహ్మణ వ్యతిరేక పార్టీ. ఇండియాలో మొట్టమొదట బ్రాహ్మణ వ్యతిరేక పార్టీ ఏమిటంటే జస్టిస్ పార్టీ. దాన్ని ఎప్పుడు పెట్టారంటే 1917. అయితే ఇప్పుడు ఆ యొక్క జస్టిస్ పార్టీ లేదండి. ఆ యొక్క జస్టిస్ పార్టీ ప్లేస్లో ఉన్న ఇంకో పార్టీని ఇప్పుడు మనం డిఎంకే అంటాం. ఇది అందరికీ తెలుసు, డిఎంకే, ద్రావిడ మున్నేట్ర కజగం. 1944 ఇండియాలో మొట్టమొదటి ప్రాంతీయ పార్టీ డిఎంకే. ఓకే, నెక్స్ట్ అండి, ఇది కూడా చాలా ఫేమస్ బిట్టు. 1954లో భారతరత్న అవార్డు ఎవరికి వచ్చింది అన్నారు. ఆప్షన్స్ ప్రకారం చూద్దాం అండి. రాజేంద్ర ప్రసాద్కి 1942లో వచ్చింది. సర్వేపల్లి రాధాకృష్ణన్కి ఏమో 1954లో వచ్చింది. అలాగే దొండోపాంత్కి కేశవ్ కార్వే, ఇతనికి ఎప్పుడు వచ్చిందంటే 1958లో వచ్చింది. అలాగే పురుషోత్తం దాస్
తండానికి ఎప్పుడు వచ్చిందంటే 1961లో వచ్చింది. సో ఇక్కడ ఆన్సర్ వచ్చి ఏంటంటే సర్వేపల్లి రాధాకృష్ణ. అయితే మీకు 1954లో అవార్డు ముగ్గురికి వచ్చిందండి, ఒకరికి కాదు ముగ్గురికి వచ్చింది. వాళ్ళు ఎవరంటే సి రాజగోపాలాచారి, సర్వేపల్లి రాధాకృష్ణన్, అలాగే సర్ సివి రామన్. సో 1954లోనే అవార్డులను ప్రారంభించారు. అవార్డు ఫస్ట్ టైం 3 మెంబర్స్కి ఇచ్చారు. అలాగే ఒక సంవత్సరంలో భారతరత్న అవార్డు ముగ్గురి కన్నా ఎక్కువ ఇవ్వకూడదు. ఓకే, నెక్స్ట్ అండి ఇది ఇండియన్ పాలిటీ బిట్టు. గ్రూప్ 2 లెవెల్లో చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అని చెప్పుకోవచ్చు. ఇది ది టోటల్ స్ట్రెంత్ ఆఫ్ యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ షల్ నాట్ ఎక్సీడ్ 15% ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ లోక్సభ అండర్ ది ఫాలోయింగ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. ఇన్నాళ్ళలో మనకి ఏమిటంటే మంత్రిమండలి చాలా ఎక్కువగా ఉండేదండి. అప్పుడు ఏం చేశారంటే మనకు 2003లో సో డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఒక చాలా ఇంపార్టెంట్ రాజ్యాంగ సవరణ తెచ్చింది. ఆ రాజ్యాంగ సవరణ మీకు ఏమిటంటే 91వ రాజ్యాంగ సవరణ. 91వ రాజ్యాంగ సవరణ ప్రకారం మంత్రిమండలి యొక్క స్ట్రెంత్ లోక్సభ సభ్యుల సంఖ్యలో 15% మించరాదు. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ ఇంపార్టెంట్ బిట్. ఓకే, నెక్స్ట్ ఆ 130 బిట్ అండి. ఇదేమో ఉపరాష్ట్రపతి గురించి ఇచ్చారు. సో ఇటు ఒక్కో స్టేట్మెంట్ చూద్దాం. వైస్ ప్రెసిడెంట్ యాక్ట్ యాజ్ ఏ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇన్ ది ఈవెంట్ ఆఫ్ డెత్, రెసిగ్నేషన్, రిమూవల్ ఫర్ నాట్ ఎగ్జిడింగ్ 6 months అనండి. కరెక్ట్, అబ్సల్యూట్లీ ట్రూ. ది వైస్ ప్రెసిడెంట్ యాక్ట్స్ యాజ్ ఎ సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ వన్ ది లేటర్ టెన్యూర్డ్ ఎక్స్పైర్డ్. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి యొక్క పదవీ కాలము ముగిసినప్పుడు ఉపరాష్ట్రపతి తాత్కాలిక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అవుతాడంట. అబ్సల్యూట్ రాంగ్ అండి. ది వైస్ ప్రెసిడెంట్ యాక్ట్స్ యాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వెన్ ది లాటర్ రిజైన్స్ ఫ్రమ్ ది హౌస్. ప్రధానమంత్రి కనుక రాజీనామా చేస్తే ఉపరాష్ట్రపతి తాత్కాలిక ప్రధానమంత్రి అవుతాడంట. అసలు ఎలాంటిది ఎప్పుడైనా మనం విన్నామా? లేదు, ఇది కూడా రాంగే. వైస్ ప్రెసిడెంట్ యాక్ట్స్ యాజ్ ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. అబ్సల్యూట్లీ ట్రూ అండి, అబ్సల్యూట్లీ ట్రూ. సో అంటే మీకు ఎప్పుడో గుర్తుపెట్టుకోండి, ఉపరాష్ట్రపతి 2 ఉద్యోగాలు చేస్తాడు. ఒకటి హీజ్ ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ, చైర్మన్ అన్న స్పీకర్ అన్న ఒకటే. అలాగే ఇంకో జాబ్ ఏంటంటే ఎప్పుడైనా కూడా రాష్ట్రపతి కుర్చీ ఖాళీ అయితే ఆ కుర్చీలో ఆ టెంపరీ ఆ ప్రెసిడెంట్ కింద కూర్చుంటాడు. ఇవి 2 జాబులు తప్ప ఇంకెటువంటి జాబులు ఉండవు. సో ఇక్కడ వీడు ఏమడిగాడు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కింద పనిచేస్తారని అడిగాడండి. లేదు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరైనా ఉంటే రాష్ట్రపతి పదవి ఆ ఖాళీ అయితే ఉపరాష్ట్రపతి ఉండకపోతే అప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వచ్చి కూర్చుంటారు. అలాగే ఇండియాలో ఒక్కసారి ఇటు అవ్వింది, మీకు అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అది ఎవరంటే జస్టిస్ మహమ్మద్ హిదాయతుల్లా అని కూడా చెప్పుకున్నాం. సో దీనికి ఆన్సర్ వచ్చి ఏ అండ్ డి. ఓకే, నెక్స్ట్ అండి పంచాయతీరాజ్ డే. ఇది అందరికీ వచ్చు, April 24th అండి. సో ఇది ఎప్పటి నుండి జరుపుకుంటున్నాం అని ఇస్తే మాత్రం ఎవరూ ఆన్సర్ చేయలేరు. 2010లో మొదలు పెట్టుకున్నాం ఈ డే. చాలామంది ఏమనుకుంటారంటే పంచాయతీరాజ్ చట్టం 1993 నుండి వచ్చింది కాబట్టి అప్పటి నుండి నేషనల్ పంచాయతీరాజ్ డే అనేది మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనుకుంటున్నారండి. కానీ తప్పు. డాక్టర్ మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసింది ఈ డేని 2010లో ప్రారంభమైంది. అండ్ నెక్స్ట్ అండి నీతి ఆయోగ్ ఏంటంటే కోఆపరేటివ్ ఫెడరలిజం అండి, సహకార సమైక్య అంటారు. ఓకే, నెక్స్ట్ అండి ఆ రూర్కెలా స్టీల్ ప్లాంట్ వాజ్ విత్ ది హెల్ప్ ఆఫ్ జర్మనీ. కరెక్టే. ఇది ఎక్కడ ఉంటుందండి? ఒరిస్సాలో ఉంటుంది, ఒరిస్సా. నెక్స్ట్ అండి దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్ వాజ్ సెటప్ విత్ ది అసిస్టెంట్ ఆఫ్ యుఎస్ఎస్ఆర్. రాంగ్ అండి, యూకే. బ్రిటన్ సహాయంతో పెట్టాము, బ్రిటన్. సో ఇది రాంగ్. నెక్స్ట్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అండి. సెయిన్లు ఎప్పుడు పెట్టారంటే 1974లో పెట్టారు. కరెక్టే, న్యూఢిల్లీలో ఉంటుంది. అలాగే భిలాయ్ స్టీల్ ప్లాంట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1973. రాంగ్ అండి. సో ఆ భిలాయ్ అనేది రాంగ్ మీకు. ఎందుకంటే ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? 1955లో ఎస్టాబ్లిష్ చేశారండి. భిలాయ్ అంటే ఎక్కడ ఉంటుందండి? ఛత్తీస్గఢ్లో ఉంటుంది. ఛత్తీస్గఢ్ విత్ ది హెల్ప్ ఆఫ్ యుఎస్ఎస్ఆర్. సో అంటే ఒక్కసారి చెప్తున్నాను, రూర్కెలా ఒరిస్సాలో ఉంటుంది విత్ ది సపోర్ట్ ఆఫ్ జర్మనీ. అలాగే దుర్గాపూర్ ఎక్కడ ఉంటుంది? వెస్ట్ బెంగాల్లో ఉంటుంది విత్ ది సపోర్ట్ ఆఫ్ యూకే. అలాగే భిలాయ్ ఎక్కడ ఉంటుంది? ఆ ఛత్తీస్గఢ్లో ఉంటుంది విత్ ది హెల్ప్ ఆఫ్ యుఎస్ఎస్ఆర్. సో ఆప్షన్ ఏసీ మాత్రమే కరెక్ట్.
నెక్స్ట్ అండి, ఇన్ ఇండియా హైయెస్ట్ గ్రేడ్ క్వాలిటీ ఆఫ్ ఆ మైకా. సో ఇది ఎక్కడ దొరుకుతుందని అడుగుతున్నారండి. మైకా అనగానే మీకు గుర్తు రావాల్సింది ఏంటంటే మన ఇండియాలో మైకా క్యాపిటల్ ఆఫ్ ఇండియా మీకు ఏంటంటే గూడూరు అండి. గూడూరు అంటే ఎక్కడ ఉంటుంది? నెల్లూరు. అయితే ఇండియాలో ఎక్కువగా మైకాను ఉత్పత్తి చేసేది అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన జార్ఖండ్ అని చెప్పాలి. ఇక్కడ ఏంటంటే క్వాలిటీ, హైయెస్ట్ క్వాలిటీ, మంచి ఆ క్వాలిటీ ఇచ్చేది అయితే మాత్రం ఆ గూడూరు అండి. అండ్ నెక్స్ట్ అండి, ఇది సోషాలజీ బిట్టు. సో దీనికి ఆన్సర్ వచ్చి GDH గౌల్. అండ్ ఇది కూడా ఇప్పుడు ఆ సోషాలజీ బిట్ అండి. సో దీనికి ఆన్సర్ వచ్చి 2. అండ్ ఇది ఇంపార్టెంట్ బిట్ అండి. 1955లో జరిగిన ఆ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్ అండి. మీకు సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. మనకి ఇప్పుడు ఏంటంటే ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్ అని చెప్పేసి 1955లో వచ్చిందండి. అస్పృశ్యత నివారణ చట్టం అని చెప్పేసి ఉండేదండి. అస్పృశ్యత నివారణ చట్టం స్థానంలో మనకి ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్ వచ్చిందండి. అది ఇప్పుడు వచ్చింది 76లో వచ్చింది. ఆ యొక్క ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్ స్థానం ఇప్పుడు అమల్లోకి లేదండి. ఆ యొక్క స్థానంలో 1989లో ప్రివెన్షన్ ఆఫ్ SC/STs అట్రాసిటీస్ యాక్ట్ వచ్చింది. సో దీనికి ఆన్సర్ ఏమవుతుందంటే అన్టచబిలిటీ అఫెన్సెస్ యాక్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్. సో దీనికి ఇంకా ఆన్సర్ వచ్చి A and D అండి. అలాగే నెక్స్ట్ బిట్ అండి. నెక్స్ట్ బిట్ వచ్చి రిట్రేటింగ్ సౌత్ వెస్ట్ మాన్సూను. ఇది అందరికీ వచ్చిన బిట్ అనుకుంటున్నానండి. ఆ భారత్ మాలా పరియోజన్. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే అనదర్ నేమ్ ఆఫ్ శ్రీశైలం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు. అది ఎక్కడ ఉంటుంది? కర్నూలులో ఉంటుంది. నీలం సంజీవరెడ్డి సాగర్. ఓకే, అండ్ ఈ బిట్గా ఆన్సర్ వచ్చి A and D అండి. ఆ తర్వాత ఇది వచ్చి మనకు ఆన్సర్ ఏమవుతుందంటే రెసిడెన్షియల్ స్కూల్స్ అవుతుంది. ఓకే, అండ్ ఆ నెక్స్ట్ ఆన్సర్ వచ్చండి 144 ఎకనామిక్ డెవలప్మెంటు. అలాగే ఇందులో ఇది రాంగ్ అండి. ఈ చట్టం ఎప్పుడు వచ్చిందంటే 1987 అండి. సో మీకు 87. అందుకు మీకు ఇది కరెక్ట్, ఇది కరెక్ట్, ఇది కరెక్ట్ అంటే BCD కరెక్ట్, A తప్పు. అండ్ ఇదండి దీనికి ఆన్సర్ వచ్చి. ఈ బిట్ ఏంటంటే డిలీటెడ్ అండి. మీకు యాడ్ స్కోర్ ఇచ్చారు ఈ బిట్ని, ఇదేమీ కన్సిడర్ చేయక్కర్లేదు. అండ్ ఆ నెక్స్ట్ బిట్ వచ్చి మనకి ఆ ఫిమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషను. ఇది ఎకనామిక్ సర్వే నుండి ఇచ్చిందండి బిట్టు. అది ఎంతంటే 26% అంట. ఈ బిట్ అయితే క్లారిటీగా నాకు కూడా ఐడియా లేదు. అలాగే రాజరాజ నరేంద్ర. సో ఈ బిట్ ఇందాక వచ్చింది బిట్టు. ఇప్పుడు ఇందాక వచ్చిన బిట్టే ఇక్కడ కూడా అడిగాడంటే రాజరాజ నరేంద్రుడు ఏ వంశానికి చెందినవాడు? తూర్పు చాళుక్యులు, ఈస్టర్న్ చాళుక్యస్ అండి, తూర్పు చాళుక్యులు. ఓకే, ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో కానీ ఎక్స్ప్లెనేషన్ కానీ మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.